హాయ్ ఫ్రెండ్స్, చూడండి బీట్రూట్, అది క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, సొరకాయ చిన్న ముక్క అన్నమాట. తర్వాత ఏమో టమాటాలేమో 2 తీసుకున్నాం. అంటే మేము ఈరోజు ముగ్గురం తాగుతాం కాబట్టి బ్లడ్ పట్టడానికి, బ్లడ్కి మందులు వాడే బదులు బీట్రూటు, క్యారెట్, టమాటా, మామూలుగా టమాటాలు, తర్వాత ఈ సొరకాయ అనేది ఏంటంటే కొంచెం మనిషిలో వీక్నెస్, బీపీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ కంట్రోల్ చేస్తుందండి. అందుకని సొరకాయ తాగితే మంచిదని దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం కూడా వేయాలి. దాంట్లో బెల్లం వేస్తే ఐరన్ అంట, అందుకని ఆ బెల్లం వల్ల కొంచెం ఐరన్ వస్తుంది. అయితే ఒకటి టేస్ట్ లేదనుకోకుండా కొంచెం బెల్లం వేసేసి జ్యూస్ చేసుకుంటే ఈ బ్లడ్ పొద్దున్న పూట రోజు తాగితే బ్లడ్ పడుతుంది, వీక్నెస్ తగ్గుతుంది అనమాట. ఒంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే దేనికైనా మనిషికి బ్లడ్ ముఖ్యం. బ్లడ్ తగ్గిందనుకొని వీక్నెస్ అయ్యి అనేక రోగాలు వస్తాయి. కాబట్టి మనిషికి బ్లడ్ ఒంట్లో ఎక్కువగా ఉండాలంటే ఈ బీట్రూటు, క్యారెట్, ఇవి టొమాటో ఇవన్నీ వేసి జ్యూస్ చేసుకొని తాగితే మనిషికి బ్లడ్ పడుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ మందుల వల్ల మరి సైడ్ ఎఫెక్ట్ అవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇదైతే మన న్యాచురల్గా వెజిటేబుల్సే కాబట్టి ఇది తాగితే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. మనిషి ఉత్సాహంగా, కంటి చూపు కూడా బాగా కనపడుతుంది అన్నమాట. అందుకని ఈ జ్యూస్ తాగి ఒక నెల రోజులు తాగితే చూడండి ఎంత బ్లడ్ వస్తుందో చూడండి. బాగా వీక్నెస్ కూడా తగ్గుతుంది. మనిషి పని చేసుకోవాలన్నా కూడా కొంచెం ఓపిక ఉండాలి అంటే మనిషిలో బ్లడ్ ఉండాలి. కాబట్టి బ్లడ్ ఉంటేనే ఏదైనా ఓపికగా పని చేసుకోగలుగుతారు. పిల్లల్ని చూసుకోవాలి మా కోడలు. అందువల్ల నేను ఈ జ్యూస్ చేసి తాగమని చెప్పాను అనమాట. రోజు మందుల కన్నా ఈ జ్యూస్ తాగితే మంచిదని అంటే అదే చేస్తుంది. అప్పట్లో తాగేవాళ్ళం, మానేసాం, మళ్ళీ మొదలు పెడుతున్నాం అనమాట. ఈ జ్యూస్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది, బ్లడ్ పడుతుంది. అందరూ కూడా ట్రై చేయండి. అందరికీ వచ్చినదే కాబట్టి మేము చూపిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ జ్యూస్ తాగండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అర్చేష్మా ప్రణవి ఛానల్లో చూపిస్తున్నాం అనమాట. అందరూ కూడా చూడ, ఇది పిప్పి కూడా మనకు వేస్ట్ కాదు. చెట్లలో వేస్తే చెట్లకు బలం వస్తుంది అనమాట. అంతా గట్టిగా పిండేసి ఆ పిప్పి కూడా మనం చెట్లలో వేసుకోవచ్చు. చెట్లలో వేస్తే చెట్లకు బలం వస్తుంది. వెజిటబుల్స్ అంతా దాని యొక్క సారం అంతా మనకు వచ్చేసింది, మిక్సీ వేసేసాం కాబట్టి లాస్ట్కి మిగిలేది పిప్పి, పొట్టే అంత ఏం ఉండదు దాంట్లో. కానీ అది చెట్లలో వేసామనుకోండి చెట్లకు బలం వస్తుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, బ్లడ్ పడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ చూడండి, చేసుకొని తాగండి, ఎట్లా ఉంటుందో చూసుకోండి, బాగా బలం వస్తుంది. అందరూ కూడా మందులకు బదులుగా ఇవి ప్రయత్నం చేయండి, హెల్తీగా ఉంటారు. ఆరోగ్యం కావాలి అనుకుంటే జ్యూసు తాగితే హెల్తీగా ఉంటారు, బ్లడ్ పడుతుంది, చక్కటి ఆరోగ్యం వస్తుంది, హాయిగా ఉంటుంది, మీ పని మీరు చేసుకోగలుగుతారు. బ్లడ్ ఉంటేనే మనిషి ఆరోగ్యం. బ్లడ్ లేకపోతే ఏమీ చేయలేము, అడ్డం పట్టమే. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి న్యాచురల్గా మనం ఇంట్లో తయారు చేసుకొని తాగే జ్యూసులు ఈ కూరగాయల వల్ల తాగేసేయచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్చేష్మా ప్రణవి ఛానల్ చూడండి. హాయ్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.